ఒక పక్కన కాల్పుల విరమణకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ లోపుగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే అటాక్స్ అనేది ముదిరిపోతున్నాయి. ఒక పక్కన హౌతీలు షిప్పుల మీద దాడి చేయడం, హిజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుండడం, హమాస్ తీవ్రవాదులు బందీల్ని చంపేస్తుండటం వరుసబెట్టి చేసుకొస్తున్నారు. దీంతో పాటుగా పెద్ద ఎత్తున మిస్సైల్ దాడులు అనేటువంటిది సీరియస్గా జరుగుతున్నాయి. ఇట్లా చూస్తే హిజ్బుల్లా హ్యాస్ వన్స్ అగైన్ లాంచ్డ్ మ్యాసివ్ అటాక్స్ ఆన్ ద ఐడిఎఫ్ నియర్ ద లెబనీస్ border. The Iran-backed militant group claimed to have fired Burkan ballistic missile. Big blasts took place in an Israeli army facility following a Burkan missile attack. A video showed the moment when the missile hit and sent a mushroom fireball into the sky. However, this was not the only attack by the Lebanese militant group. Hezbollah fighters allegedly also targeted several Israeli border posts, as seen in a video released by the Hezbollah. వాళ్ళు వరుసపెట్టి విజువల్స్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అది మిస్సైల్ వదిలింది చూపెడుతున్నారు. కానీ అవతల ఆ మిస్సైల్ పేలిందా లేదా, అవతల ఇజ్రాయెల్కి ఏం కావట్లేదు. వాళ్ళందరికీ ఆ మిస్సైల్ అక్కడి నుంచి లాంచ్ కాగానే వాళ్ళందరినీ దాచేస్తుంది ఇజ్రాయెల్.